మస్తు కర్రగా కనిపిస్తున్నావు చాలు. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఏ రియా ఇద్దడు చంపసా చాక్లెట్ చాక్లెట్ సో ఏమైందంటే చెల్లకి అస్సలు బాగాలేదు చూడండి. వచ్చిండు భలే భలే వచ్చిండు భలే భలే. చెట్ల పిచ్చోడు తిరుగుతుండు ఒక్కడే. అటుపక్క తిప్పుకో, సెల్ఫీ ఆన్ చేసుకుని ఇంకో పిచ్చోడు కనబడుతుంది. And here comes the family star Vijay Devarkonda. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీ దగ్గర రాక్ బేబీ గ్రీన్ టీ ఈరోజు వ్లాగ్ ఏంటి మస్తు కర్రగా కనిపిస్తున్నావు చాలు. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఉగాది వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. స్పెషల్ ఏంటి అంటే మీకు తమిళ చూస్తే అర్థమవుతుంది కదా, విత్ మై అత్తమ్మ ఫ్యామిలీ. అత్తమ్మలతో పెళ్ళి అయినాక షూట్కి రావడం ఫర్ ద ఫస్ట్ టైమ్. సో అత్తమ్మ వాళ్ళు ఆన్ ద వే ఉన్నారు. వాళ్ళు రాగానే ఎంత రికార్డ్ చేస్తాను. ఫుల్ టు ఫన్ ఉండబోతుంది. ఫుల్ టు ఫన్ అంటే ఎండ్ వరకు మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్స్. సో అది అనమాట ఇంట్రో అయితే ఇచ్చినాను. తర్వాత రికార్డ్ చేసి ఓపిక లేదు. యాక్చువల్లీ చెప్పాలి అంటే మీరు చూసుండొచ్చు అలా డల్గా ఉన్నాను, ఫుల్ ఫీవర్తో ఉన్నా. కానీ ముందే డేట్ లాక్ అయిపోయిందని ఏం చేయలేక వెళ్ళాల్సి వచ్చింది. ఫీవర్లో షూట్స్ చేయడము, జర్నీస్ చేయడం చాలా టార్చర్. ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసినారు. వాళ్ళు హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నారు. మా అత్తమ్మ, ఈమె మా ఒక్కగానొక్క మేనకోడలు అనమాట రియా. ఇంకా అందరం ఎక్కువ ఫుల్ టు ఫుల్ ప్యాంపర్ చేస్తాం మామని. ఇక ఎప్పుడు మామ కోడలు రాజు రియా ఎప్పుడు ఇట్లా ఫైట్ చేస్తూ అంటారనమాట. సో చిన్న దాంట్లో అందరం ఎవరిది వాళ్ళు అక్కడ రెడీ అవుతూ ఉన్నారు. నాకు మేకప్, ఆడపడుచు కవిత, అనిత, మా రాజు వాళ్ళ చెల్లెలు ఇద్దరికి హెయిర్. ఇక్కడ వెంకట్ టిఫిన్ చేస్తున్నాడు అనమాట. చాక్లెట్ చాక్లెట్ ఎప్పుడు ఇంతే అనమాట. మంచిగా ఉన్న రియాని పోయి వాళ్ళ మామ డిస్టర్బ్ చేసి ఏడిపిస్తాడు. కానీ రియాకి కూడా మా మేనకోడలు కూడా అదే ఇష్టం. ఇంకా వాళ్ళ మామ కోడలు బాండింగ్ అట్లా అయిపోయిందనమాట. ఫైటింగ్తోనే లవ్ ఉంటుంది వాళ్ళది. ఇక్కడ నేను ఇంకా అందరం రెడీ అవుతున్నాం. రియా కూడా రెడీ అవుతే బాగుంటుంది అని చెప్పి మా మేనకోడలికి చిన్న హెయిర్ స్టైల్ వేసి, ఇంకా మొత్తం పుట్టెంటికలు తీయలేదనమాట, కొన్ని తీసి హెయిర్ కంప్లీట్ గుండు చేపిస్తారు, తొందరలో చేపిస్తారనమాట. సో చిన్న హెయిర్ స్టైల్ లాగా వేస్తున్నారు ఇక్కడ పాపకి. చాక్లెట్ చాక్లెట్ సో ఏమైందంటే కావాలండి ఏంటిది అది? ఏమైనా గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, మళ్ళీ బాధపడుతుంది. సో ఫ్రెండ్స్ ఫుల్ ఎండ ఉంది. ఇప్పుడు మేము ఓపిక లేకపోయినా సెట్స్కి వెళ్తున్నాం. అవి వచ్చిండు భలే భలే వచ్చిండు భలే భలే. ఏందన్నా ఏం కాదా? ఎంత మంచిగా స్టైల్ తయారైనా.
వండర్ఫుల్ షో ఇది మాత్రం. ఎందుకంటే ఫ్యామిలీతో ఫస్ట్ టైం కుటుంబ సభ్యులుగా సమ్మేళనంగా వచ్చిన ప్రోగ్రామ్ కాబట్టి ఎవరు నాన్ వెజ్ తింటలేదు కానీ రైస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ స్టార్ మా, థ్యాంక్ యూ ప్లే మీడియా క్రియేషన్స్ ఫర్ యమ్మీ ఫుడ్. తర్వాత లంచ్ టైం అనమాట. బేసిక్గా షూట్స్లో కొంచెం డిలే అవుతుంది కానీ ఆ రోజు అందరం ఫ్యామిలీస్తో వచ్చినందుకు లంచ్ చాలా జల్దీ ఇచ్చేసినారు. లంచ్ చేసినాం, అందరము లంచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయినాము. సో చాలా లాంగ్ టైం కూర్చోవాలంటే కూడా ఫ్యామిలీస్కి అలవాటు ఉండదు కదా, సో వాళ్ళు కూడా మేనేజ్ చేస్తూ కొంచెం అక్కడ కూర్చున్నాం అనమాట. ఇక్కడ ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా మామయ్య ఇక అందరు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. సో అక్కడ అందరం ఫొటోస్ దిగుతున్నాము. పిచ్చోడు తిరుగుతుండు చెట్ల మాట్లాడతాను చెప్పండి. చెట్ల పిచ్చోడు తిరుగుతుండు ఒక్కడే. అటుపక్క తిప్పుకో, సెల్ఫీ ఆన్ చేసుకుని ఇంకో పిక్చర్ కనబడుతుంది. సో ఇక్కడ ఇది స్టేజ్ అనమాట. స్టార్ మాలో మా ఇంటి పండుగ అని ఉగాది ఈవెంట్ చేసినారు. అందరు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ని పిలిచి చాలా బాగా జరిగింది. గేమ్స్ పెట్టినారు. గేమ్స్ విన్ అయిన వాళ్ళకి ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీ అని అట్లా వచ్చిందనమాట. సో మేమైతే ఫైనల్గా ఇక్కడ వచ్చినాము. మా ఫ్యామిలీ ఎంట్రీ ఉంటే ఇక్కడ అందరం స్టేజ్ ఎక్కి, ఇంకెంతైనా ఫ్యామిలీస్తో వస్తే వాళ్ళకి ఎంతైనా షూటింగ్స్ కొత్త కదా, ఎక్కడి నుంచోవాలి, కెమెరా ఫేసింగ్ అవంతా కొంచెం ఉంటుంది. ఎప్పుడు స్మైల్ చేయాలి అట్లా అవేం తెలియదు కదా, కొంచెం కష్టం అవుతుంది. బట్ మేనేజ్ చేసినాం. రియా ఇక్కడ యాజ్ యూజువల్ రాజు హరి అని ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు కదా, ఫొటోస్కి ఏదో ఫైట్ చేస్తున్నారు. వాళ్ళది ఎప్పుడు అట్లనే ఉంటుంది కదా. అది అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. చాలా బాగా జరిగినాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరు బాగా చేసినారనమాట. ఇంకా హరియానా కూడా ఆయన వ్లాగ్ చేసుకుంటున్నాడు. చాలా బాగా వచ్చింది వ్లాగ్, అంతా ఫుల్ టు బాగా వచ్చింది ఎంటర్టైన్మెంట్. ఇక్కడ వచ్చేసి అక్క శివన్న, ప్రియాంక అక్క అనమాట. అక్క వాళ్ళది కూడా ఒక మ్యారేజ్ సెగ్మెంట్ ఉండే, అది కూడా చాలా బాగా అయింది. ఇంకా చాలామంది ఫ్యామిలీస్ వచ్చినారు, మంచిగా అనిపించింది. అండ్ హియర్ కమ్స్ ద ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ గారు. నేనైతే విజయ్ దేవరకొండ గారిని ఎప్పుడు డైరెక్ట్ చూడలేదు, ఫర్ ద ఫస్ట్ టైం చూసిన. బాగుండే, మంచిగా అనిపించింది. ద ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్గా ఉగాది ఈవెంట్కి రావడం జరిగిందనమాట. నేను ఉన్నాను ఇక్కడే. సో ఫస్ట్ ఒక ఎంట్రీ డ్యాన్స్ ఉంటుంది ఎవరు వచ్చినా. సో వాళ్ళకి అప్పటికి నేర్పిస్తారు, ఎందుకంటే ముందు వాళ్ళు వచ్చి నేర్చుకోరు కదా. సో అప్పుడప్పటికి ఒక 1 minute నేర్పించేసి చేపిస్తారు ఎంట్రీ డ్యాన్స్ ఎవరు గెస్ట్ వచ్చినా. సో అక్కడ ప్రాక్టీస్ అవుతుంది. మా అత్తమ్మ మా మామ వాళ్ళకైతే అసలు చాలా అయిందనమాట. ఇంకెన్ని అవర్స్ అమ్మా, ఇంకెన్ని అవర్స్ అని. నాకు కూడా కూర్చొని ఓపిక అయిపోయింది. ఇంకా అలవాటు ఉండదు కదా ఫ్యామిలీస్కి షూటింగ్స్ అంటే ఎంత అవుతుంది అని. ఫైనల్గా ఎర్లీగానే పంపించేసినారు ఫ్యామిలీస్ని. ఇక్కడ గేమ్స్ పెట్టి గేమ్స్ ఆడి ఎర్లీగా పంపించినారు అనమాట.
సో ఇక్కడ నేను చెప్పిన కదా గేమ్స్ పెట్టి గిఫ్ట్స్ ఇస్తున్నారు అని. రాజు ఇంకా హరి అన్న వాళ్ళు ఆడడానికి ఏసీకి ఆడినారు అనమాట. సో శాంసంగ్ 5 స్టార్ ఏసీకి ఆడినారు. కానీ ఇది కొంచెం చెప్పాలంటే టఫెస్ట్ గేమే. రింగ్స్ లోపటి నుంచి వెళ్ళి మ్యాంగో తీసుకోవాలి. ఎవరు బెస్ట్ ఆఫ్ 3 అనమాట. శ్రీముఖకి అక్కడ గైడ్ చేస్తుంది వాళ్ళని. సో మా ఫ్యామిలీ నుంచి ముగ్గురు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ముగ్గురు కూర్చొని ఆ రింగ్స్ని పట్టుకొని ఎవరైతే ఆ రింగ్స్లో నుంచి వెళ్ళి మ్యాంగో తీస్తారో బెస్ట్ ఆఫ్ 3 అనమాట. నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయింది. నా హెల్త్ బాగాలేక నేను ఆడలేదు, కానీ చాలా టెన్షన్ అయింది. ఎందుకు ఏసీ వస్తే బాగుంటుంది, అదే ఇంట్లో ఏసీ లేదు కదా, అన్నీ ఉన్నాయి, ఏసీ వస్తే బాగుంటుంది అని ఆ టెన్షన్లో ఉండే అనమాట. బట్ ఫైనలీ బెస్ట్ ఆఫ్ 3లో రాజు విన్ అయ్యేసరికి ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే కొత్త ఏసీ ఇంటికి వచ్చేస్తుందని. కానీ మళ్ళీ ఒక డౌట్ ఉండే ఏసీ వస్తుందో రాదో అని. బట్ లాస్ట్ వరకు చూడండి ఏసీ వచ్చిందో రాలేదో మాకు. సో ఇక్కడ వచ్చేసి పేరెంట్స్కి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని మేము ముందే ప్రిపేర్ అయినాము. సో మేము అత్తమ్మకి గోల్డ్ పెట్టినాము అనమాట. సో మా అమ్మాయికి ఒక మంచి వాచ్ ఇచ్చినాము. సో ప్రేమగా ఈ స్టేజ్ మీద మమ్మల్ని చూపించడం వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి అత్తమ్మ వాళ్ళు షేర్ చేసుకొని అత్తమ్మ రాజన్ కిస్ చేయడము, మా అమ్మాయి కూడా చేయడము మంచిగా అనిపించింది. ఒక ఫ్యామిలీ ఈవెంట్ కదా. సో అందరికీ డౌట్ ఉంటుంది కదా టీవీ షోలలో గిఫ్ట్స్ వస్తే ఇస్తారో ఇయ్యరో అని చెప్పి. సో ఫైనల్గా ఇస్తారు కొన్ని సిచ్యువేషన్లో. మేమైతే ఏసీ విన్ అయినాం. గేమ్ ఆడితే చూసినారు కదా రాజు, శాంసంగ్ 5 స్టార్ రేటెడ్ ఏసీ అనమాట. సో ఇది వచ్చేసి ప్లే మీడియా క్రియేషన్స్ వాళ్ళు స్టార్ మా ఇంటి పండుగ ఉగాది ఈవెంట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఆ నైట్ ఈవెంట్ అయిపోయినాక 2 కార్స్లో అడ్జస్ట్ చేసి ఏసీ తీసుకెళ్ళడం జరిగింది. కొంచెం టఫ్ అయినా కూడా సరే గిఫ్ట్ కదా తీసుకెళ్ళి మాకు కావాల్సింది ఇప్పుడు ఈ సమ్మర్లో మాకు ఏసీ కావాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ టు స్టార్ మా అండ్ ప్లే మీడియా క్రియేషన్స్. అండ్ ఫైనల్గా నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి ఆ రోజే షూట్లో మేము దిగింది, వెంటనే ప్రొడక్షన్
టీవీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి స్టార్ మా వాళ్ళు వెళ్ళి ఫ్రేమ్ కట్టించుకొని రావడము బాగా నచ్చింది. అంటే ఎప్పుడు గుర్తుగా ఉండిపోతుంది పలానా ఈవెంట్లో దిగిన ఫోటో, పలానా టీవీ షోలో దిగిన ఫోటో అని. చాలా బాగుండే ఆ ఫోటో ఫ్రేమ్ కూడా నచ్చింది. సో ఫైనల్గా అంతా సెట్ చేసుకొని అంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి 3:30-4 అయింది. అప్పుడు పడుకున్నాం అనమాట. ఇంకా టీవీ షోస్ ఈవెంట్స్ అంటే ఇంత లేట్ నైట్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. కానీ ఫ్యామిలీతో కాబట్టి చాలా బాగుండే. అత్తమ్మ వాళ్ళని ఈవినింగే పంపించేసినాం. అంత లేట్ నైట్ వాళ్ళు ఉండలేరు, అలవాటు కూడా ఉండదు లైట్స్ అవన్నీ అని. సో ఫైనల్గా ఇది అనమాట వ్లాగ్. ఫైనల్గా అయితే మాకు ఏసీ వచ్చేసింది. మేము ఫుల్ హ్యాపీ. రాజు కష్టపడి ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బేబీ. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లారాజ్ 777. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఇది మాకు ప్లే మీడియా క్రియేషన్స్ స్టార్ మా వాళ్ళు ఇచ్చారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లారాజ్ 777. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్, సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.